శివయ్య, ఈ పూజ చేయడానికి కావాల్సిన శక్తి మా మెహర్బాబుకి ఇవ్వయ్యా. పండు, అభిషేకానికి సంబంధించిన ఏర్పాట్లు చూడు. అలాగే బాబు. స్వామి, ఈ ప్రపంచంలో ఏం జరగాలన్నా నీ అనుమతి కావాలంట కదా శివయ్య. అందుకే నీ ముందుకొచ్చాను. నిన్నటి వరకు ఏ బరువు బాధ్యత లేకుండా నా కనకం కోసం పాకులాడుతూ తిరిగాను. నిన్నటి వరకు నాకు దేవుడంటేనే నమ్మకం లేదు, మనుషులంటే విలువ లేదు. అలాంటి నేను ఎందుకు నీ ముందుకొచ్చానో తెలుసా? ఓ పసికందు కోసం. ఈ ప్రపంచాన్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎదురు చూస్తున్నా ఓ పసిబిడ్డ కోసం నీ ముందుకొచ్చాను. ఆ బిడ్డ కోసం నేను నిన్ను వేడుకుంటే నువ్వు కరుణిస్తావని చెప్పారు. అలా అని ఆ బిడ్డంటే నాకు అమితమైన ప్రేమేమీ లేదు, కేవలం మానవత్వం మాత్రమే ఉంది. ఆ మానవత్వంతోనే నేను అడుగుతున్నాను, దయచేసి ఆ పసికందుని ఎలాంటి ఆటంకం లేకుండా ఈ భూమిని, ఈ ప్రపంచాన్ని చూసేలా చేయమని నిన్ను 2 చేతులు జోడించి కోరుకుంటున్నాను. అలాగే నిన్న రాత్రి నన్ను కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసిన అమ్మాయి కూడా గర్భిణి. తను కూడా ఇప్పుడు హాస్పిటల్లోనే ఉంది. తనకు కూడా ఎలాంటి ప్రమాదం లేకుండా తన బిడ్డని ప్రసవించేలా నువ్వు చెయ్యాలని నిన్ను వేడుకుంటున్నాను. ఆ 2 పసిబిడ్డల కోసం నేనిప్పుడు 108 బిందెలతో అభిషేకం చేయబోతున్నాను. దయచేసి ఆ బిడ్డల విషయంలో ఎలాంటి పెను ప్రమాదం ఉన్నా సరే నువ్వే కాపాడాలి.